నేను ఈరోజు అందుకే ఆలోచించాను, 10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు, మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹1.50కే కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే దగ్గర 12,500 కొత్త కనెక్షన్లు వచ్చి మొత్తం ఈ సబ్సిడీ అంతా కూడా మీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం మీకు అందరికీ గుర్తు చేయాలి. చాలామంది మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తా ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడూ అనుకోవడం లేదు బాధ్యత ఉందని ఆ పార్టీకి. ఇక్కడ ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా మీకు? ఏ పేరు? గొడ్డల పార్టీ అనా? గొడ్డలి పార్టీ అని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తున్నారు. ఓకే, ఎందుకంటున్నానంటే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది 78, నేను మంత్రి అయింది 80లో. అక్కడి నుంచి రాజకీయం చేశాను. దేశ రాజకీయాలు చూశా, రాష్ట్ర రాజకీయాలు చూసి అన్నీ అయినాయి. రాష్ట్రంలో నేను చూసిన సమస్యలు మీరు చూస్తే, నక్సలైట్ సమస్య, హిట్ అండ్ రన్, వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఒక లెటర్ పంపిస్తే భయపడిపోయి మనం అందరం కూడా డబ్బులు ఇచ్చేసేయాలి. 10 కోట్లు పంపంటే ఆ రోజుల్లో 10 కోట్లు పంపించారు. ఇవ్వకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతారు. అదే జరిగింది. ఆ రోజు నేను ఆలోచించాను, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు, గడ్డన్నారం, ఎల్బీ నగరు, పటాన్ చెరువు ఎంత ఉండేవాళ్ళు. ఆ రోజు నిర్ణయం చేసి నేను పోరాడా. కడాన నన్ను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే, ఆ రోజు నేను బ్రహ్మోత్సవ సందర్భంగా లాంఛనాలు దేవుడికి ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇది నాకు మరో జన్మ. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఇదే మరిగా బ్లాస్ట్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే, నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నాగరిక ప్రపంచంలో మనుషులు చంపుకోవడం ఏంటి, చెట్లు నరకడం ఏంటి, ఆస్తులను విధ్వంసం చేయడం ఏంటి ఆలోచించి కఠినమైన నిర్ణయం తీసుకుని రాయలసీమలో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు, ఫ్యాక్షన్లు రూపొందించిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం. ఆ రోజు మా వాళ్ళు కూడా అరెస్ట్ చేశా. 2 లీడర్లు నా మాట వినకపోతే
మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాను. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి 6 నెలలు కర్ఫ్యూ. ఆంధ్ర నుంచి హైదరాబాద్ పోవాలంటే, కర్నూలు నుంచి రావాలంటే బెంగళూరు నుంచి పాత బస్తీకి రావాలా, విజయవాడ నుంచి పోవాలంటే పాత బస్తీ ద్వారానే పోవాలి, ఎల్బీ నగర్ ద్వారానే పోవాలి. 6 నెలలు రాకపోకలు ఉండేటి కాదు. ఓసారి దాని మీద కంట్రోల్ చేశాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేశాం కాబట్టి ఓల్డ్ సిటీ కూడా అందులో భాగం అయిపోయే పరిస్థితికి వచ్చింది. దానివల్ల అభివృద్ధి జరిగింది. కానీ మన రాష్ట్రానికి వస్తే దౌర్భాగ్యం. ఒకప్పుడు రౌడీలంటే భయపడిపోయేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు 1495-2004లో ఎవడైనా రౌడీ అనేవాడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని రౌడీజాన్ని పూర్తిగా రూపుమాపాం.